తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక ప్రోత్సాహకాలను తీసుకువచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ ను రూపొందించి టీసేఫ్ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం టీసేఫ్ యాప్ ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ ను పోలీస్ శాఖ వారు రూపొందించారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉండేలా అధికారులు తీర్చిదిద్దారు. ఈ యాప్ ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షించవచ్చునని తెలంగాణ పోలీస్ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నామస్మరణ వినిపిస్తుందని అమిత్ షా అన్నారు. తెలంగాణలో మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తాయని అమిత్ షా విమర్శించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్ భయపడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలే అని అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయన్నారు. ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా? కేవలం వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయన్నారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం అని, అందువల్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి 12 ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలని కోరారు. एक प्रकार से तय कर लिया है। मैं करीब करीब देश के सभी राज्यों से होकर यहां आया हूं। जिस जिस कोने में गया, जिस जिस हिस्से में गया, जिस मत क्षेत्र के अंदर गया, हर जगह देश की जनता नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना था। युवाओं के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। महिलाओं के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। गरीबों के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। किसानों के बीच में जाते हैं, मोदी मोदी के नारे लगते हैं। मगर मैं आज आप सभी को मिलने के लिए, आपसे बात करने के लिए इसलिए आया हूं कि चुनाव तेलंगाना में भारतीय जनता पार्टी को और मजबूत कर 12 से ज्यादा सीटें भारतीय जनता पार्टी की जिताने का चुनाव। हम सब 400 पार का लक्ष्य तो याद रखें। 400 पार का लक्ष्य सिद्ध करना ही है। భాజపా విషయంలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహాయం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని విమర్శించారు. ఈసారి రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లను బీజేపీ గెలవాలి, మజ్లిస్ పీడ తొలగాలని పాత బస్తీ ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్ని రకాలుగా అండగా నిలబడి గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఏ రంగాన్ని తీసుకుని, జాతీయ రహదారులు కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు, మున్సిపాలిటీల అభివృద్ధి కావచ్చు, లేక అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మించి ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోపిడీ చేసి, తెలంగాణను దోచుకున్నది, తెలంగాణకు దగా చేసింది. నియంతృత్వ అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వివరించిందో తెలంగాణ ప్రజలు ఏ రకంగా గత శాసనసభ ఎన్నికల్లో స్పందించారో మనం చూశాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తామని కేసీఆర్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన కథనబేరీ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని
ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన. తర్వాత కథంతా మీకు తెలుసు, మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిదివా, మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. కరీంనగర్లో జరిగే బీఆర్ఎస్ కథన బేరీ సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉన్నారు. గత 2 రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నేడు కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గత 2 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. 3 రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి కేటీఆర్ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1-2 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. మరోవైపు కరీంనగర్ సభ విజయవంతమయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ లో జరిగిన ఒక సభలో కాంగ్రెస్ ను ద్వేషిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత జె నిరంజన్ అన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విద్వేషాన్ని పెంచి విషపు గాలులు వీచేలా బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 1-2కు మించి సీట్లు రావన్నారు. బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి మజ్లిస్ లాంటి పార్టీలను పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. మీరు ఒక మతానికి వ్యతిరేకంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారనే మాట నేను వారిని సూటిగా ప్రశ్నిస్తాను. మీరు ఈ దేశానికి హోం మంత్రి, అన్ని వర్గాలు మతాల ప్రజలను అనేది సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్న మీరు 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 4% రిజర్వేషన్ను రద్దు చేస్తామనేసి ఈనాడు ప్రకటించడంలో మీ ఉద్దేశం ఏమిటనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు మరో జన్మ ఎత్తినా కానీ తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ను మీరు రద్దు చేయలేరు. మీరు భవిష్యత్తులో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. మీరు ఏదేదో కలలు కంటున్నారు. ఇప్పుడు సమావేశంలో ఆయన చెప్పిండు, తెలంగాణ నుండి లోక్సభకు 12 సీట్లు గెలవాలి, మనం గెలుస్తామన్న మాట చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మీకు 4 వచ్చినట్టున్నాయి, అందులో 1-2 మిగులుతుందా లేదా మీరు చూసుకోండి అన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మాక్స్ నగర్ కాలనీలో పారాగాన్ పాలమెస్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో 1,30,00,000 రూపాయలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం భవనాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, పారాగన్ డైరెక్టర్ సిద్ధార్థ్, ప్రతినిధులు శ్రీజిత్, బినో, బీఆర్ఎస్ బండ్లగూడ అధ్యక్షులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పారాగన్ సంస్థ వారు అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్కు సభాధ్యక్షులు మా మాటను మన్నించి పారాగన్ సంస్థ వారు ఈ పాఠశాలను నిర్మించడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది పూర్ ఏరియా, అంత రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏదో పని చేసుకుని బతికేవారు ఈరోజు ఈ పాఠశాల చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో మనకి పాఠశాల నిర్మించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో
టీచర్స్ హెచ్ఎం గారు బాధ్యత వహించి స్ట్రెంగ్త్ను పెంచుకోవాలి, తర్వాత మంచి రిజల్ట్ తీసుకురావాలి. దాంతోపాటు పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ ఎప్పటికప్పుడు పేరెంట్స్ పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ ఎక్కడ విస్మరించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా నాకు ప్రత్యేక ఆలోచన మీకు సూచన ఇస్తా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు తీసుకపోతే పేద పిల్లలకు విద్య అనేది చాలా గొప్పది. ప్రైవేట్గా పోతే లక్షల రూపాయలు పెట్టి కొనవలసి వస్తుంది వైద్య కానీ విద్య కానీ. మీరు క్వాలిఫైడ్ టీచర్స్ సీనియర్ టీచర్స్ ఉన్నారు. మరి ఎక్కడ మన పిల్లలను ఎక్కడ మీ కడుపులో పెట్టిన బిడ్డలను ఏ విధంగా శ్రద్ధతో మీ ఇంట్లో చూసుకుంటా ఉంటారో ఆ విధంగా చూసుకుంటే భగవంతుడు మీకు అన్ని రకాల మేలు జరుగుతుందని ఆలోచిస్తాను. నిరుద్యోగుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న అశోక్ కు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు జీవో నంబర్ 46 రద్దు చేయాలని, గ్రూప్ 1 ఉద్యోగాల గ్రూప్ 2 ఉద్యోగాలు గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ప్రధాన డిమాండ్లపై అశోక్ చేస్తున్న ధర్నాకు ఓయూ జేఏసీ తరపున పూర్తి మద్దతు ఉంటుందన్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో రీలింక్ క్రిష్మెంట్ పాటిస్తూ డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. డిఎస్సీ భర్తీకి ముందు టెట్ నిర్వహించాలని, 25,000 ఉపాధ్యాయ ఖాళీలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల ఖాళీలను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలను పెంచాలని కోరారు. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా. అశోక్ సార్ ఏదైతే నిరుద్యోగుల కోసం గత 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడో, ఇంట్లో సెల్ఫ్ అరెస్ట్గా చేసుకొని, సో హౌస్ అరెస్ట్ అయ్యి వాళ్ళ ప్రభుత్వం చుట్టూ మొత్తం కూడా భారీ కంచెలు ఏర్పాటు చేసినట్టుగా ఎవరిని కూడా తన సమస్యను ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ తెలియకుండా బంధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాన్ని ఛేదించుకొని వాళ్ళ రావడం జరిగింది. అశోక్ సార్ అడుగుతున్నటువంటి ఏదైతే న్యాయం అనేటువంటి డిమాండ్లు ఉన్నాయో, గతంలో ఇదే ప్రభుత్వం మేము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నేను 34 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిగా అధికారంలోకి వచ్చిన, నిరుద్యోగులకు ఏ సమస్య రాకుండా చూసుకుంటా అన్నాడు. సో అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో డిసెండింగ్ ఆర్డర్లు రిలింక్విష్మెంట్తో కూడినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి అశోక్ సార్తో పాటు విద్యార్థులందరం కూడా 1:2 సెలెక్ట్ లిస్ట్ ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులందరూ కూడా ఇందిరా పార్క్ సాక్షిగా ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం నిమ్మకు నిరుత్తుగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, దాంతోపాటు ఏదైతే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని చెప్పాడు. ఆ నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉందో అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషనే. గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా పెంచకుండా యాజ్ ఇట్ ఈస్గా పాత ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ 2వ విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపిక అయిన లబ్ధిదారుల అకౌంట్లలో నిధులను జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి హైదరాబాద్ లో ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం ముందు నిరసన చేపట్టారు. 2వ విడత దళిత బంధు పథకం ద్వారా జిల్లా కలెక్టరేట్ల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన లబ్ధిదారులమని, ఎంపికై దాదాపు 4 నెలల సమయం దాటిందని సమితి నాయకులు తెలిపారు. గత ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారుడికి 3 లక్షల రూపాయల చొప్పున జిల్లా కలెక్టరేట్ల అకౌంట్లో నిధులను మంజూరు చేసిందన్నారు. మొదటి విడతగా 3 లక్షల రూపాయల నిధులను తక్షణమే అకౌంట్లలో జమ చేసే విధంగా ఉత్తర్వులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగుతామని సమితి అధ్యక్షుడు కోగిల మహేష్, కన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య హెచ్చరించారు. విద్యార్థుల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీసి వారికి అండగా ఉండాలని మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి నిరూపించారు. నల్గొండలో పేద విద్యార్థిని పట్ల ఆయన మంచి మనసుతో మనీషా అనే విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పేద విద్యార్థిని మనీషా కుటుంబ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేశారు. దీంతో ఆర్థిక పరిస్థితి బాగోలేక మనీష్ ఇంటికే పరిమితమైంది. అయితే ఇంటి వద్దనే ఉంటూ తనకు నచ్చిన చిత్రలేఖనం, వాల్ పెయింటింగ్ లో మంచి ప్రావీణ్యత సాధించింది. దానిని గమనించిన స్నేహితులు విషయంను మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డికి తెలపడంతో స్పందించిన మున్సిపల్ కార్యాలయంలో విద్యార్థిని మనీషాకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఉన్నతమైన చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మనీషా మేయర్ కార్పొరేటర్లకు కృతజ్ఞత తెలిపింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, కోడే పోచయ్య, ఏంపల్ల
అనంతారెడ్డి, దొంతిరి హరీష్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, పట్టుదల ప్రభుత్వానికి ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఉంటే తనకు మొదటగా వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చి ఉండేదని తన మనసులోని మాటను వెలికెక్కారు. అయినప్పటికీ వెనుదిరుగాక నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి చేస్తానని చిన్నారెడ్డి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నారెడ్డి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లతో పట్టుదలతో ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నాకు తోడుగా చిన్నారెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి దరఖాస్తు ఇచ్చింది చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 40 మంది శాసనసభ్యులు. ఆ రోజు నేను వేరే పార్టీలో ఉన్నా, ఆయన పార్టీలో ఉన్నా, పార్టీని కూడా ధిక్కరించి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారికి 41 మంది శాసనసభ్యులతో మొట్టమొదటి అప్లికేషన్ నాకు తెలంగాణ కావాలి అన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి చిన్నారెడ్డి గారు. తర్వాత వచ్చిన మార్పులు, వ్యవహారం, ఉద్యమ స్వరూపం, కథ, కార్ఖానా అంతా కూడా చిన్నారెడ్డి గారి యొక్క పునాది వల్లే జరిగింది. ఆ పునాది ఫలితంగానే సోనియా గాంధీ గారి మనసులో ఇవ్వాలనే కోరిక వచ్చింది. ఆ కోరిక ఆలస్యంగా తీరిన ఫలితాలు మనం అనుభవించాం. కాబట్టి ఆయన కోరిక ఏదైతే ఉందో నిజమైనటువంటి తెలంగాణ, నిజమైనటువంటి ప్రజాపాలన, నిజమైనటువంటి రైతు పాలన మనం చేయాలనే కోరిక తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదు అని చెప్పి మీకు సందర్భంగా. కాబట్టి మీ సమస్యలు ఎప్పుడైనా సరే మా డైరెక్టర్ గారు ఉంటారు, ప్రభాకర్ గారు, మీరు ఎప్పుడైనా సరే ఆయన గారికి చెప్పండి. మీ అడ్మినిస్ట్రేటివ్, ప్రమోషన్స్, జీతాలు, కథ, బాకీలు అయిపోతే సమస్య కాదు. బయటకు వచ్చే వాళ్ళు చాలా గొప్పగా వ్యవసాయ శాస్త్రంలో విజ్ఞానం పొంది వారు బయటకు వస్తున్నారు. వారిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రాష్ట్రంలో మన వ్యవసాయ వృద్ధి ఎంతో సాధించిన వాళ్ళం అవుతామనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులతో నా వినతి ఉంటే వ్యవసాయ శాఖ యొక్క ముఖ్య పని ఎక్స్టెన్షన్ వర్క్ చాలా ముఖ్యమైనటువంటి పని. కానీ గత ప్రభుత్వాలు ఎక్స్టెన్షన్ వర్క్ మర్చిపోయి రైతు బంధు రైతు ఖాతాలో పడ్డదా లేదా చూడు, లేకపోతే రైతు బీమా ఆయనకు అందిందా లేదా చూడు, లేకపోతే ఇటువంటి చిన్న చిన్న విషయాలపైనే వ్యవసాయ అధికారులకు పూర్తి స్థాయిలో వారు ఆ పని అప్పచెప్పడం జరిగినది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా వ్యవసాయ శాస్త్రంలో ఎంతైతే విజ్ఞానం, రీసెర్చ్ ద్వారా మనం ఈరోజు పొందగలుగుతా ఉన్నామో వాటన్నిటినీ మనం రైతులకు అందించే బాధ్యత వ్యవసాయ అధికారులకు ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. 3 నెలల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అధికార యావతో బావ బామర్దులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని అనడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అధికారం తమదేనన్న భావనతో ఉన్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం డ్యామేజ్ అయిందని ఆరోపించారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వీటిని పరిగణించడం తప్ప మరొకటి కాదు. బావా బామర్దులు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోమని చెప్తున్నాం. ఈరోజు మంచి చేసే మా ప్రభుత్వానికి సందర్భం బట్టి మీరు మద్దతు తెలియజేసేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా మీరు నోరు పారేసుకుంటే ఇప్పటికే మీరు ప్రజలలో పరిచయం అయిపోయారు. మీరు ఈ విధంగా రాబో రోజుల్లో మీ ఇష్టానుసారం మాట్లాడితే లోకసభ ఎన్నికల్లోనే మీ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు తెరదీసింది. ప్రజలందరూ కూడా మా పాలన వచ్చిందని చెప్పని గతంలో నియంతృత్వ పరిపాలన వేయింది. గతంలో లాగా అపాయింట్మెంట్లు తీసుకొని పోయి ఎమ్మెల్యేలు కలవాల్సిన అవసరం లేదు. ఈరోజు మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ సెక్రటరియట్లో గ్రామాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతూ ప్రజాపాలనకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా అటు సంక్షేమం అయితేంది, ఇటు అభివృద్ధి అయితేంది. ఈరోజు ఈ విధంగా మేము ముందుకు పోతా ఉంటే ఈరోజు మరి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాబావుల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంటే చూసి ఓర్వలేక ఈ విధంగా బావబామర్ది ఇద్దరు కలిసి నిందలు వేస్తున్నారు. నేను ఒకటే సూచన ఇస్తున్నాను బావబామర్దులకు, మీ తండ్రి నిర్వాహకం వల్ల, మీ మామ నిర్వాహకం వల్ల
ఈ తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందనే మాటను తప్పైందని ఇప్పటికైనా ఒప్పుకోని ప్రజలకు అంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం కొరకు నియోజకవర్గంలోని అనేక చోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లిలోని కూకట్పల్లి కాజాకుంట చెరువు వద్ద నిర్మాణం అవుతున్న ఎస్టీపీ ప్లాంట్ పనులను మాధవరం పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చలు జరిపి సత్వరమే పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే కాజాకుంట చెరువు ఎస్టీపీ ప్లాంట్ పనులకు సంబంధించి 390 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని తెలిపారు. పనుల్లో జాప్యం జరుగుతుందని త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్లాంట్ ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నార్సింగ్ లో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. బండ్లగూడ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, శంషాబాద్ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మండల అధ్యక్షులు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కుల మత భేద వర్గ తేడాలు ఉన్నాయి, జెండర్లో కానీ రిలీజన్లో కానీ ఇలాంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ఈక్వాలిటీలో అన్నింటిలో సమాన అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నా కోర్ ఐడియాలజీ ప్రకారం ఇక్కడ మనకి చాలా మంచి సమానత్వం ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. ఎందుకంటే అతను ప్రజాపాలన కానీ 6 గ్యారంటీ స్కీమ్స్ వల్ల కానీ నేను ఆకర్షితురాలై ఆయన డైనమిక్ ప్రతి ఒక్కరి సమస్యలు సానుకూలంగా వింటారనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి మీరు ముఖ్యంగా నేను ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కోరిన ముందుకి నేను ఫస్ట్ ఇవన్నీ ఆలోచించి రావడం జరిగింది. కానీ నేను ఏమనుకున్నా అంటే కొత్త పార్టీలకు వస్తే వీళ్ళందరూ యాంటీ చేస్తారేమో, ఎందుకు రావాలి బాగుంటుందేమో అని నేను అనుకున్నా. కానీ మీరందరూ ఒక్కరు కూడా యాంటీ చేయలేరు, అగైనెస్ట్ చేయలేరు. కాబట్టి నాకు మీ మీద మీ నమ్మకాన్ని వమ్ము చేయద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ నమ్మకాన్ని కూడా నేను కూడా వమ్ము చేయకుండా మీ పార్టీ బలోపేతం కోసం తప్పకుండా కృషి చేస్తాం. మన పార్టీ బలోపేతం కోసం అందరం కృషి చేసి ఐక్యబద్ధంతో మనం పోరాడితేనే గతంలో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చాలా కష్టపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు కానీ ఎందుకంటే ఎలాంటి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకున్నా కూడా మీరు ఒక ప్రభుత్వం మీద పోరాడి మీ సొంత మీరు కష్టపడి పనిచేసినందుకు ఈరోజు చాలా రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరు లేకపోవడంతో అనాథగా మారిన ఓ వ్యక్తి పట్ల బీజేపీ నాయకులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మంచి మనసు చాటుకున్నారు. ఒంటరిగా జీవనం సాగిస్తూ అకాల మరణం చెందిన రంజాన్ సింగ్ అనే వ్యక్తి మరణించడంతో ఆయనకు సొంత డబ్బులతో అంత్యక్రియలు జరిపించారు. కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేశారు. పటంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఐడీఏ కాలనీలో బీహార్కు చెందిన రంజాన్ సింగ్ ఒంటరిగా నివాసం ఉండేవారు. అకస్మాత్తుగా అతనికి గుండెపోటు రావడంతో ఇరుగు పొరుగు వారు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ఈ విషయం స్థానికులు బీజేపీ నాయకులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డికి తెలిపారు. దీంతో వెంటనే ఆనంద్ కృష్ణారెడ్డి మృతుడికి ఎవరూ లేకపోవడంతో ఆనంద్ కృష్ణారెడ్డి తన సొంత డబ్బులతో అంత్యక్రియలు జరిపించారు. నియోజకవర్గంలో ఎవరు ఆపదలో ఉన్నా ఆనంద్ కృష్ణారెడ్డి ఎప్పుడు ఆదుకుంటారని స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.